ఇక అవని ఒంటిపై ఉన్న చీర కాలిపోవడంతో కంగారు పడిపోతాడు అక్షయ్. నాకేం కాలేదండి. మీరు ధైర్యంగా ఉండండి. కష్టమైన, నష్టమైన ఎదుర్కోవాల్సిందే. మనం నమ్ముకున్న దైవం మనకి మంచి చేస్తుంది. అయినా మీరు ఉండగా నాకేం కాదు అని ధైర్యం చెప్తుంది అక్షయ్‌కి అవని. ఇక అవని చీర మార్చుకుని రావడంతో హోమం కంప్లీట్ చేసి అందరికీ హారతిస్తాడు పంతులు. హోమం పూర్తయినట్లేనా అని పార్వతి అడగడంతో దిగ్విజయంగా అని అంటాడు పంతులు. లేదు, ఇంకా పూర్తి కాలేదు అని అంటాడు అశ్విన్. నేను మాట్లాడాల్సింది, మీరు వినాల్సింది కూడా ఉంది అని అంటాడు అశ్విన్. పల్లవికి ఎదురుగా వెళ్ళి ఎందుకు నన్ను మోసం చేశావని అడుగుతాడు. దాంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవికైతే గుండె జారినంత పని అవుతుంది. నోరెళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటుంది. నన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేశావు. నువ్వు చేసిన ద్రోహానికి నా కెరియర్ పోయింది. నా జీవితమే నాశనమయ్యింది. చెప్పు ఎందుకిలా చేశావు? ఎన్నాళ్ళని నా నుంచి తప్పించుకొని తిరుగుతావు? నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నావా? నిన్ను క్షమించను. నీ అంతం చూడకుండా వదలను అని అడుగుతూ ఉంటాడు అశ్విన్. దాంతో అక్షయ్, రేయ్, ఎవర్రా వీడు? ఇలా మాట్లాడుతున్నాడేంటి? అని అంటాడు. ఏమో అన్నయ్య, పైగా వీడు పల్లవిని చూసి మాట్లాడుతున్నాడు అని అంటాడు. ఇతనెవరో మనకు తెలియదు. పల్లవిని బెదిరిస్తున్నాడేంటి అవని అని అంటుంది పార్వతి. దాంతో అవని, ఏయ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నా ఇంటికొచ్చి నా చెల్లెలికే వార్నింగ్ ఇస్తావా? నా చెల్లెలి అంతు చూస్తానంటావా? అసలెవర్రా నువ్వు అని సీరియస్ అవుతూ ఉంటుంది అవని. దాంతో అశ్విన్, అయ్యో, నేనన్నది మిమ్మల్నో మీ చెల్లినో కాదండి. నాకు ఫోన్ వస్తే మాట్లాడుతున్నా అంటూ చెవిలో నుంచి ఇయర్ బడ్ బయటకు తీస్తాడు అశ్విన్. నన్ను మోసం చేసిన నా ఫ్రెండ్ కాల్ చేస్తే తను చేసిన ద్రోహం గుర్తొచ్చి ఆవేశంగా మాట్లాడాను. నేను మాట్లాడిన దానికి మీరు కనెక్ట్ అయ్యారంతే. సారీ అండి. అందరికీ సారీ అని అంటాడు అశ్విన్. జాబ్ పోయినా, ప్రాపర్టీ పోయినా తట్టుకోగలం కానీ, మనల్ని నమ్మించి మోసం చేస్తే తట్టుకోలేం కదా! అందుకే ఓవర్ ఎమోషన్ అయ్యాను. నన్ను క్షమించండి. పంతులు గారు, మనం వెళ్దామా అని అంటాడు అశ్విన్. ఇక పంతుల్ని తీసుకొని వెళ్తూ వెళ్తూ పల్లవిని కళ్ళతోనే భయపెడతాడు అశ్విన్. ఎలా ఉంది నా దెబ్బ? ఇది ఆరంభం మాత్రమే అంటూ వెళ్ళిపోతాడు అశ్విన్. ఇక పూజ అయిన తర్వాత అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అవనికి కూడా కూర్చోమని అందరికీ వడ్డిస్తుంది మీనాక్షి. అందరూ రొట్టెలేసుకొని తింటుంటే పల్లెం మాత్రం ఏదో ఆలోచిస్తూ మెతుకుని నోట్లో పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక భానుమతి దొంగతనంగా స్వీట్‌ని నొక్కేసి తింటూ ఉండగా అవెక్కడున్నాయో నాకు తెలుసు అంటూ పట్టుకుంటాడు కమల్. ఇక వారిద్దరి మధ్య ముచ్చట్లు, తిట్లు ఎప్పుడూ ఉండేవే. భానుమతి దగ్గర నుంచి స్వీట్స్ లాక్కొని వస్తాడు కమల్. ఇక మరోవైపు శ్రీకర్ కొడుకు ఏడుస్తూ ఉంటే ఊకోమని పాలు పడుతూ ఉంటారు. కానీ బాబు మాత్రం పాలు తాగకుండా ఏడుస్తూనే ఉంటాడు. ఇంతలో అవని ఎంట్రీ ఇస్తుంది. బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? ఇలా ఇవ్వండి అని తీసుకుంటుంది అవని. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? పాలు కూడా తాగడం లేదా? ఏమై ఉంటుంది అని అంటూ ఉంటుంది అవని. బుడ్డోడికి దిష్టి తగిలినట్టుంది అని పార్వతి అనగానే అవని కూతురు వెళ్ళి దిష్టి దీపం తీసుకొని వచ్చేస్తుంది. అమ్మ, తమ్ముడికి దిష్టి తీస్తాను, ఇలా ఇవ్వు అని అంటుంది. ఇక ఆరాధ్య ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ తమ్ముడికి దిష్టి తీస్తుంది. నీ దిష్టి మొత్తం పోవాలి తమ్ముడు. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి తమ్ముడు అని అంటూ ఉంటుంది ఆరాధ్య. తర్వాత తమ్ముడిని ఇలా ఇవ్వు అని ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తూ ఉంటుంది ఆరాధ్య. తమ్ముడు ఎంతకి ఏడుపు ఆపకపోవడంతో ఊరుకోరా తమ్ముడు, నీ అక్కని వచ్చానురా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్య. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అవని అంటే, తమ్ముడు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని అంటూ ఉంటుంది ఆరాధ్య. ఇక మరోవైపు పల్లవి, అశ్విన్లు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటే అది అవని కంటపడుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.